అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. వాడటం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవరు వాడలేరు అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. ఇటీవలే గుంటూరు కారం సాంగ్ తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక్కసారిగా కుమారి ఆంటీ జనాల చూపును తన వైపుకు తిప్పేసుకుంది. ఆమె హోటల్ కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్ కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా కుమారి ఆంటీ వెంట పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్ కు దూసుకెళ్లింది. అయితే అది కాస్త కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్ కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్ ను అడ్డుకునే స్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరకు మళ్లీ ఆమెకు సడలింపిచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్టు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ పై నెట్టింట్లో అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్ కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.